మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ప్రసిద్ధ ఎల్లోరా గుహలకి సమీపంలో షిరిడీకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఖుల్తాబాద్ అనే గ్రామంలో ఉన్న ఈ ఆలయానికి వచ్చాం. ఇది భద్రమార్తి ఆలయంగా బాగా ప్రసిద్ధి చెందింది. హనుమంతుడు పడుకుని దర్శనమిచ్చే క్షేత్రం ఒకటి ఉంది, అదే ఈ క్షేత్రం. దాని వివరాలు తెలుసుకుందాం. రండి. ఈ భద్రమార్తి క్షేత్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా సేన ఆంజనేయ స్వామిగా భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిసినట్లుగా స్థానికుల యొక్క కథనం కూడా ఉంది. పూర్వం భద్రావతి నగరాన్ని భద్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడని, అతనికి రాముడిపై అమితమైన భక్తి విశ్వాసాలు ఉండేవని, భద్రసేనుడు ఎప్పుడూ శ్రీరాముడిని భజనలతో స్తోత్రాలతో కీర్తిస్తూ తనను తాను మైమరిచిపోయి ఉండేవాడని, ఒకరోజు భద్రకోట్ సమీప సరోవరం వద్ద భద్రసేనుడు శ్రీరాముడి భజనలు చేస్తుండగా వినిన హనుమంతుడు అక్కడికి వచ్చి అక్కడ నాట్యం చేసి అలసిపోయి అక్కడే పడుకుని నిద్రపోయాడట. ఇక నీ భక్తులకు సకల శ్రేయస్సులు కలిగించేందుకు ఇక్కడే కొలువై ఉండవలసిందిగా విన్నవించుకోగా హనుమంతుడు ఆ కోరికను మన్నించి అక్కడే కొలువైనట్లు మరో కథనం ప్రాచుర్యంలో ఉంది. అందుకనే ఈ ఆలయంలో హనుమంతుడు శయన ఆంజనేయ స్వామిగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ పురాతన ఆలయాన్ని ఎందరో రాజులు దర్శించి తరించినట్లుగా ఆధారాలున్నాయి. మహారాజుల నుండి సామాన్య భక్తుల వరకు అందరూ ఇక్కడి స్వామి మహిమలను అనుభవపూర్వకంగా తెలుసుకున్నవారే. ఇక్కడ శయన స్థితిలో ఉన్న హనుమంతుడిని పూజించిన వారికి సమస్యలన్నీ తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. శివునికి అకంది చేయబడిన పురాణాల్లో దేవాలయం ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ ఆలయం. ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో దౌలతాబాద్లో బెరల్గాంలో ఉంది. షిరిడీకి 100 కిలోమీటర్ల దూరం. ఈ ఆలయం శివపురాణం ప్రకారం 12 జ్యోతిర్లింగాలలో ఒకటిది. 13-14 శతాబ్దాల్లో ఈ ఆలయాన్ని ఢిల్లీ సుల్తాను నాశనం చేశారట. మొఘల్ సామ్రాజ్య పతనం తర్వాత 18వ శతాబ్దంలో ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ సౌజన్యంతో ఇది ప్రస్తుత రూపంలో ఉన్న గుడి కింద పునరుద్ధరించబడిందనమాట. ఇక్కడ స్థానిక సాంప్రదాయం ప్రకారం గర్భగుడిలోకి పురుషులు చొక్కా ధరించకుండా మాత్రమే వెళ్ళాలనే నియమం ఉందన్నమాట. దేవగిరి పర్వత సమీపంలో సుధర్మ అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో కలిసి నివసించేవాడు. ఈ దంపతులకు సంతానం లేదు. దీంతో ఇద్దరు ఆందోళన చెందారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడి భార్య అయిన సుదేహ తన భర్తకు తన చెల్లెలు గుష్మతో మళ్ళీ వివాహం చేసింది. గుష్మ గొప్ప శివభక్తురాలు. పరమశివుని దయతో ఆమెకు మంచి కొడుకు పుట్టాడు. అయితే సుదేహకు తన చెల్లెలు గుష్మ కుటుంబం నవ్వుతూ పిల్లాడితో ఆడుకోవడం చూసి అసూయ మొదలైంది. దీంతో గుష్మ బిడ్డను చంపి చెరువులో పడేసింది. ఈ విషయం తెలుసుకున్న గుష్మ ఎంతగానో దుఃఖించి శివుణ్ణి పూజించడం మొదలుపెట్టింది. శివ పూజకు వేలావడంతో తన దుఃఖాన్ని కూడా, కొడుకు మరణించిన దుఃఖాన్ని కూడా మరచి మళ్ళీ యథావిధిగా శివ పూజలో మునిగిపోయింది. మహాదేవుడు తన భక్తుల భక్తి సంతోషించి తన యొక్క ఆశీర్వాదంతో గుష్మ కుమారుడు మళ్ళీ బ్రతికాడు. లోక కళ్యాణం కోసం ఈ ప్రదేశంలో శాశ్వతంగా నివసించాలని గుష్మ శివుడిని ప్రార్థించింది. ఇక్కడ ఎల్లప్పుడూ నివసిస్తానని ఈ గుష్ణేశ్వర్ పేరుతో ఈ ఆలయం పిలువబడుతుందని వరం ఇచ్చాడు.